హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ఇషిక వీరేంద్ర సంతోషంతో, బ్రో ఇక రుద్ర మన నుంచి తప్పించుకోలేడు పాపం. ఆ శకుంతలత్తకు లేనిపోని మాటలు చెప్పాం కదా, చివరికి రుద్రను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. ఇక నా ప్రాబ్లం ఏమో సాల్వ్ అవుతుంది బ్రో. నెక్స్ట్ ఇక రుద్ర బావను టార్గెట్ చేయాల్సింది నువ్వే బ్రో. రౌడీలను పెట్టిపించి రుద్రను పైకి పంపివ్వు. ఇక నీ పగ ప్రతీకారం అంతా తీరుతుంది బ్రో. నిషిక, ఇన్ని రోజులు ఆ రుద్రను ఈ ఇంట్లోనే కట్టిపడేసి మా అత్తయ్యతో తిట్లు తినిపించేలా చేశాను. ఇది రాంగ్ అని ఇప్పుడు అర్థమైంది. ఈ రుద్రగాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తేనే కదా అప్పుడు నా మనుషులతో పెట్టించి వీణ్ణి చితక్కొట్టియంచు. ఇన్ని రోజులు నేను తప్పు చేశాను నిషిక. కరెక్ట్ టైంకి మంచి సలహా ఇచ్చావు. పాపం మా అత్తయ్య ఏమో ఆ రుద్రాన్ని నానా మాటలంది. చివరికి రుద్ర తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. రే రుద్ర, నీ పతనం నా చేతుల్లో ఉందిరా అనుకుంటూ వీరేంద్ర ఇక రౌడీలకు ఫోన్ చేసి, రే మీరెక్కడున్నారా? నేను చెప్పిన పని మీరు చేశారనుకో, మీకెంత డబ్బులు కావాలన్నా అన్ని డబ్బులు నేనిస్తాన్రా. ఆ రుద్రగాన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాంరా. మీరేం చేస్తారో తెలీదురా. ఆ రుద్రాన్ని కిడ్నాప్ చేసి నా చేతిలో పెట్టండి అనుకుంటూ ఇక రౌడీలు వెంటనే రుద్ర దగ్గరికి వచ్చి ఇక రుద్రతో ఫైటింగ్ చేస్తుండగా ఇటు రుద్రకి డౌట్ వచ్చి, అసలు ఈ రౌడీలు నన్నెందుకు వెంబడిస్తున్నారో, అసలు వీళ్ళ ప్లాన్లేంటి? నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే చంపాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను రౌడీలను కొడితే రౌడీలు భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలైన హంతకుణ్ణి ఎలా పట్టుకోవాలి? ఈ రౌడీలతో దెబ్బతిని కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేయాలి. అప్పుడు ఈ రౌడీలు తప్పకుండా వాడి దగ్గరికి తీసుకెళ్తారు కదా అనుకుంటూ ఇక రుద్ర ఆలోచిస్తుండగా ఇక రౌడీలు వెంటనే రుద్రను కొట్టేసరికి రుద్ర కావాలని స్పృహ కోల్పోయినట్టు యాక్టింగ్ చేస్తాడు. ఇక రౌడీలు సంతోషంతో వీరేంద్రకి ఫోన్ చేసి, హలో బాస్, మీరు చెప్పినట్టుగానే మీ బావను కొట్టాం, పాపం స్పృహ కోల్పోయాడు. మరి విన్ని ఎక్కడికి తీసుకురావాలి బాస్? ఏంట్రా, ఏం చెప్తున్నారా? మీరు రుద్రను కొట్టారా? వాడు స్పృహ కోల్పోయాడా? రుద్రగాడేమో పెద్ద బాక్సింగ్ ఛాంపియన్షిప్ కదా, మరి రౌడీలు కొట్టగానే ఇజ్రేలా స్పృహ కోల్పోయాడు? ఆ రుద్రగాడు కావాలనే యాక్టింగ్ చేస్తున్నాడా, లేకపోతే రౌడీలు కొట్టిన దెబ్బకు నిజంగానే స్పృహ కోల్పోయాడా? ఏంటి బ్రో, ఇంకా దీర్ఘంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? పాపం శకుంతలత్త రుద్రని ఒక హంతకుడు అంది కదా, ఆ మాటను భరించలేకే అలాగే ఉన్నాడేమో. ఇదే ఛాన్స్ అనుకొని రౌడీలు ఆ రుద్రని కొట్టేశారేమో. అలా కూడా ఆలోచించు బ్రో. ఇక వీరేంద్ర ఫోన్లో, రే నేను చెప్పిన ప్లేస్కి ఆ రుద్రను తీసుకొనిరా. ఎక్కడికి తీసుకురావాలి బాస్? నీకు తెలుసు కదరా, నాకు ఒక గెస్ట్ హౌస్ ఉందని. అక్కడికి తీసుకొనిరా. వాడి అంతు నేను చూస్తాను. అలాగే బాస్, మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక రుద్రను గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళగానే ఇంతలో రుద్ర చూసి, ఇదేంటి నా గెస్ట్ హౌస్కి తీసుకొని వచ్చారు? కొంప తీసి నా ఇంట్లో వాళ్ళైనా నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది కదా అసలైన హంతకుడు ఎవరు అని రుద్ర ఆలోచిస్తుండగా ఇటు ఏమో ఇక వీరేంద్ర ఇషిక సంతోషంతో ఇక గెస్ట్ హౌస్కి రాగానే, రే నేను చెప్పిన పని మీరు కరెక్ట్ చేశారా? ఆల్రెడీ మీ అకౌంట్స్లో డబ్బులు పడ్డాయి, వెళ్ళండిరా మీరు ఇక్కడి నుంచి. రే రుద్రగా, నీ మీద పగ తీర్చుకోవడానికేరా ఇలా రౌడీలను పెట్టించాను. ఇక నీ చావు నా చేతుల్లోనే ఉందిరా అనుకుంటూ గన్ని గురిపెట్టి ఇక రుద్రని చంపబోతుండగా రుద్ర గన్ని పట్టుకొని, రే వీరుగా, నా ఇంట్లోనే ఉంటూ నా తిండే తింటూ నాకు వెన్నుపోటు పొడుస్తావా? అసలు నీకు ఏ ద్రోహం చేశాన్రా? నా మీద ఎందుకు ఇంత కక్ష? నిజం చెప్పరా? ఇది విని వీరేంద్ర టెన్షన్ పడుతూ, అయ్యో బావా, అయినా మీ మీద నాకెందుకు పగుంటుంది? రౌడీలు మిమ్మల్ని కిడ్నాప్ చేశారన్న విషయం మాకు తెలిసి మేమిద్దరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. ఇక రుద్ర కోపంతో, రే వీరేంద్ర, నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు. నువ్వు చేసిన కుట్రలన్నీ నాకు తెలిసిపోయాయిరా. ఇక నీ పంతం నా చేతుల్లో ఉంది. నిజం చెప్పురా, అసలు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? ఇక వీరేంద్ర టెన్షన్ పడుతూ, అయ్యో బావా, నేనే నిన్ను చంపుతున్నానన్న విషయం నీకెలా తెలిసింది? ఎందుకంటే నీ తమ్ముడు నాకు అన్ని విషయాలు చెప్పాడు కాబట్టి. నా తమ్ముణ్ణి చంపింది కూడా నువ్వే అంట కదా. ఇది విని వీరేంద్ర టెన్షన్ పడుతూ, ఏంటి, నా తమ్ముడు నీకు అన్ని విషయాలు చెప్పాడా? అవును వీరేంద్ర, నీకో ట్విస్ట్ ఇవ్వనా? నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే నువ్వు రౌడీలను పెట్టించి నన్ను కిడ్నాప్ చేస్తావని నాకు బాగా తెలుసు. అందుకే నువ్వెవరో, నువ్వెలాంటి వాడివో తెలుసుకోవడానికి ఇలా డ్రామా ఆడాను. ఆల్రెడీ మీ తమ్ముడు అన్ని విషయాలు చెప్పాడు, కానీ నేను నమ్మలేకపోయాను.
వీరేంద్ర మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవడానికి ఇలా ప్లాన్ చేశాను. సూర్య, ఒకసారి బయటికి రా. అన్నయ్య, నా ప్లాన్ ఎలా ఉంది? రుద్ర మీద పగ తీర్చుకోవడానికి నన్ను ఒక కుక్కలా వాడావు కదా. నన్ను ఇన్ని సంవత్సరాలు కోమాలో ఉంచావు కదా. నువ్వు చేసిన తప్పులన్నీ రుద్రకి ఆల్రెడీ చెప్పానన్నయ్య, నన్ను క్షమించు. ఇక వీరేంద్ర కపట నాటకంతో, రే సూర్య, నీకేం తప్పు చేశాన్రా? నాకెందుకింత ద్రోహం చేశావు? ఎన్ని రోజులు కోమాలో ఉంటే నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎవర్రా? నేను. అలాంటిది అన్న మీద పగపడతావా? ఏంటన్నా, నీ కపట నాటకాన్ని పక్కన పెట్టు. రుద్ర హాస్పిటల్కి వచ్చి నన్ను కొట్టాడు కాబట్టే నేను కోమాల నుంచి బయటికి వచ్చానన్నా. లేకపోతే జీవితాంతం నేను కోమాల్లో ఉండేవాడిని. ఆ తర్వాత నేను బయటికి రావట్లేదని ఏకంగా నువ్వు నన్ను సమాధి చేసేవాడి కదా. నీ గుంటనక్క ప్రదర్శనలు నా దగ్గర చూపించకన్నా. ఇది విని వీరేంద్ర టెన్షన్ పడుతూ, ఇదేంటి ఇలా చిక్కుకున్నాను? ఇషిక, ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను కాపాడు. సారీ బ్రో, ఏం చేయలేని పరిస్థితి. నేను కూడా నీలాగే ఇరుక్కున్నాను కదా. ఇక ఇషిక ఏడుస్తూ, రుద్రబాబా, నన్ను క్షమించు. బ్రోతో అనవసరంగా చేతులు కలిపాను. అయినా బ్రో ఇలాంటి పనులు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు రుద్రబాబా. ఏంటి ఇషిక ఇలా మాట్లాడుతున్నావు? నీ తెలివితేటలు కూడా నాకు బాగా తెలుసు. మా పెద్దమ్మ కొట్టిందన్న అహంకారంతో ఈ ఇంటినే పగబట్టావు. ఇంటి పెత్తనం నాకే రావాలని ఎన్నో ప్లాన్లు వేశావు. ఇక మా పెద్దమ్మ కొట్టిందన్న కోపంతో మా పెద్దమ్మని జీవితాంతం చీకటి గదిలో ఉంచావు కదా. ఇక ఇషిక టెన్షన్ పడుతూ, రుద్రబావా, నన్ను క్షమించు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయను. బుద్ధి గడ్డి తిని బ్రోతో చేతులు కలిపాను. నా మాట విని నన్ను మన్నించు రుద్రబావా. ఇక రుద్ర నవ్వుతూ, సరే ఇషిక, నిన్ను వదిలిపెడతాను. మరి నన్ను రౌడీలు కిడ్నాప్ చేసి అలాగే స్లో కోల్పోయి ఉంటే మీరిద్దరు కలిసి నన్ను చంపేవారు కదా. అప్పుడేమో ఇక నీకు ఇంటి పెత్తనం వస్తుంది. ఇక వీరేంద్రకేమో నన్ను చంపానన్న పగ కూడా తీరిపోతుంది. మీ ఇద్దరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అంటే అది రుద్రబావా. ఇంకేం మాటలు మాట్లాడకిషిక, నేను చెప్పే మాటలు కరెక్టే కదా. ఇక సూర్య కోపంతో, రుద్ర, వీళ్ళిద్దరిని క్షమించొద్దు. వీళ్ళిద్దరిని ఈ రూమ్లోనే చంపేశాయి రుద్ర. లేదు సూర్య, అలాంటి పనులు మనం చేయకూడదు. ఒకరు చేశారని మనం ఎందుకు చేయాలి? వీళ్ళు చేసిన పాపాలన్నీ పోలీసులకు చెప్పాలి. అప్పుడే కదా వీళ్ళ పరువు ప్రతిష్ట అంతా పోతుంది. సిగ్గుతో తలదించుకొని బయటికి రాకుండా అలాగే చీకటి గదిలో ఉంటారు. సరే రుద్ర, పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయి. వీరు చేసిన బాగోతాలన్నీ నేను రికార్డ్ చేశాను. ఇక పోలీసులు చూసి కూడా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. ఇక వీరేంద్ర కోపంతో, రే సూర్య, ఎన్ని రోజులు కోమాలో ఉంటే నేనే కదరా నిన్ను చూసుకుంది. నువ్వు ఏకంగా అన్నతో పెట్టుకుంటున్నావురా. ముందు ముందు ఏం జరుగుతుందో నువ్వే చూడరా. రుద్రతో చేతులు కలుపుతావారా? ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా సొంత తమ్ముణ్ణి చంపాలనుకున్నావు. మరి నీ గురించి నేనెందుకు లెక్క చేస్తాను? ఇన్ని రోజులు నా అన్నయ్య దేవుడు అనుకున్నాను. నువ్వు చెప్పే మాటలు ప్రతిసారి గుడ్డిగా విన్నాను. ఇప్పుడు అర్థమైంది అన్నయ్య. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఇప్పుడు అర్థమైంది అని అనేసరికి వీరేంద్ర మౌనంగా ఉండిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.